ఒక్కసారి సాయిబాబు గారి ఫేస్ చూడు. ఏవి చూస్తుంది లేరా వీళ్ళ మొహాల మండ. మొహం అంతా గుడ్డలతో కట్టేశారు. చూడవలే, నాకు లైఫ్ లో ఎలాగో అమ్మలేదు, కనీసం నాటకంలోనైనా అమ్మా అందాం. అలా గేదెళ్ళ అరవకండి, పలుసు పడిపోతుంది. పడిపోతే పడిపోనేవ్వండి, వీళ్ళందరినీ కష్టపడడం నాకు ఇష్టం లేదు. వద్దు బాబు, ఏం చేస్తాను, ఒప్పుకుంటాను. అయితే మీ ఇద్దరం భార్యాభర్తలం అన్నమాట. మరి పెద్ద కొడుకుగా కామరాజు బాగుంటాడు, మరి పెద్ద కోడలుగా ఈవిడ నేర్చమంటారేంటి? నీ బొందలా ఉంటుంది. ఆ శైలి బాగుంటుంది. అమ్మో, నాకు 3 నెలల గర్భం అండి. అజయ్ తెలిస్తే చంపేస్తాడు. నేను వేయను బాబు. ఆ గర్భిణీ స్త్రీని ఇబ్బంది పెట్టి నేనేం సుఖపడతాను చెప్పండి? ఆవిడకి ఆ శ్రమ అక్కర్లేదు, నాకు ఈ లైఫ్. చేస్తాను. థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్. హ్యాపీ. ఇక రెండో కొడుకుగా సాల్మన్ రాజు నువ్వు బాగుంటావయ్యా. నేను రెండో కొడుకు ఏంటండి, నేను కొంచెం యంగ్ కదా, పెళ్లి కాని చిన్న కొడుకు కింద బాగుంటాను. ఏంటి మీరు యంగా? మీ ఇంట్లో అడ్డాలు లేవా? అడిసి నువ్వు ఆపకపోతే మా ప్రాణాలు పోయిట్టున్నాయి. కొంచెం జాగవయ్యా. ఇగో సాల్మన్ రాజు, ఈ పేరు వీరభద్రరావుగా మారుస్తున్నాను. లలిత నీ భారీగా యాక్ట్ చేస్తుంది. లాభం లేదు, మా గ్రేసీ తెలిస్తే నన్ను చంపేస్తుంది. నేను ఒప్పుకోను. ఏమిటి ఒప్పుకోరా? ఒప్పుకోరా? ఏమండి, ఆ మధ్య నాకు రాసిన లవ్ లెటర్ వాళ్ళ ఆవిడకు పోస్ట్ చేయండి. బాబు ఇప్పుడు చచ్చేటి ఒప్పుకుంటాడు. ఇక పోతే నాతో ఏ గొడవలు లేవండి. నాకు ఏ విధమైనా భర్తగా వేయొచ్చు. రాత్రులు వాడు ఓవర్ అయిపోయి నా బుగ్గలు అవి కొరికిస్తే మాత్రం నేను సహించలేను. థ్యాంక్స్ అమ్మా. ఒరే గాంధీ సార్, నువ్వు వెళ్ళరా, ఈ పక్క నుంచో. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అంతా అయిపోయింది. ఓకే, అయిపోయిందా? మరి నా పక్కనేదని పేరు. ఓహో, నీ పేరు మిగిలిపోయిందా? ఒరే వెళ్ళరా. ఆ రోజు ఆఫీస్కి వచ్చి గొడవ పెట్టుకుందే, టంటం చింతామని దాన్ని బట్టరా. అబ్బాబ్బా, పొద్దు నుంచి లేకుంటే లేగట్లేదు. లక్ష్మే, ఓ దొర్రాడు మా లక్ష్మే. అమ్మమ్మ, ఇదే మగనుకుంటా లేగేస్తున్నావు. ఇక్కమనమాట రాత్రి మొత్తం వదలలేదు. చింతామణి, చింతామణి, ఇదో బూటికిను. మమ్మల్ని చూసి కూడా పలకరించకుండా వెళ్ళిపోతున్నావైతే. వెళ్తానే వెళ్తాను. ఒరే, కొత్తగా వచ్చిన మన ఎస్ఐ గారికి వీళ్ళ సంగతి స్ట్రాంగ్ గా చెప్పాల్సిందే. ఏటి బాబు, కొత్త ఎస్ఐ గారు వచ్చారా? చూడ నాకే భయంగా ఉంది. ఎలా ఉన్నాడే? బ్యూటిఫుల్ గా ఉన్నాడండి. ఉంటాడు ఉంటాడు. ఆయన గాని కోపం వస్తే నిప్పులు కక్కేసి నీ కంపెనీ నిమిషంలో ఊహించేస్తాడు. అయ్యి బాబాయ్, ఒకసారి ఎవడో ఈ ఎస్ఐ గారి చెల్లెల్ని కిడ్నాప్ చేసి బొంబాయిలో బ్రోతల్ హౌస్ కమ్మేశాడంట. ఇంకొకసారి ఇంకెవడో ఆయన వైఫ్ ని కీపుని కంబైన్డ్ గా రేప్ చేసి దుబాయ్ సాహిబ్ కి అమ్మేశాడంట. అప్పటి నుంచి ఇలాంటి కంపెనీలు కనిపిస్తే చాలు చెప్పించి పారేస్తున్నాడు. నీ పని స్మాష్. అయితే మా గురించి ఎస్ఐ గారితో చెప్పి కంపెనీ ముగించేస్తారా అండి? 100%. అయ్యి బాబాయ్, అంత మాట ఎందుకు గానండి? మీకేమి ఇచ్చుకోమంటారో చెప్పండి. అలా రా దారికి. అందాక ఓ 1000 ఇచ్చుకో. అయ్యి బాబాయ్, 10 రూపాయలు చాలా ఎక్కువ అండి. అలాగే గానండి. అదిగో ఆ గదిలోను మా తమ్ముడు హనుమంతు గాడు తన తింటా కూకున్నాడు. ఆడి దగ్గరికి వెళ్ళండి, క్యాష్ ఇచ్చేస్తాడు. అయ్య బాబోయ్, లోపల ఏదో సెక్షన్ జరిగిపోతుంది. ఏం చేద్దాం? అడిగేద్దాం. బ్యూటిఫుల్ ఐడియా. ఓ 2000 ఎవరు హనుమంతు? సరిపోతాయా? భలే ప్రశ్న. సరిపోతాయంటే సరిపెట్టుకుంటాం. ఏం చేస్తాం? మరి అయితే లోపలికి రండి. ఓరి దేవుడు, పనస్తోళ్ళు హనుమంతు కానీడు మన ఎస్ఐ గారు. నా చెల్లెల్ని బొంబాయిలోను నా వైఫ్ ను దుబాయ్ లోను అమ్మారా? చింతామణి, చింతామణి, అబ్బా, నువ్వు నాకు కూడా అర్జెంట్ రావాలి. పట్ట పగలా చిచ్చి, 2 రోజులు నాతో పాటు డ్రామా ఆడాలి. ఆ డ్రామాలైనా కొత్త బాబు, ఆ లైట్ ఇస్తే నాకు సుగ్గు. రాత్రిపూట స్టేజ్ మీద ఆడే నాటకం కాదే, పగటిపూట ఇంట్లో ఆడే ఫ్యామిలీ నాటకం. ఆ నాటకాలకి కొత్త నానా? నేను పక్కనే ఉండి డైరెక్షన్ చేస్తాను కదే. అయితే ఓకే. నాకు ఓకే. హలో హలో, ఆగు. రోజుకి 200 నా పేమెంట్. సాయిబాబు ఇచ్చేస్తాడు. సెకండ్ సండే పని చేయను. 6 గంటల తర్వాత డబుల్ బెడ్. సాయిబాబు ఇచ్చేస్తాడు. పొద్దుటే బెడ్ కాఫీ, మధ్యాహ్నం కొబ్బరి బొండం, సాయిబాబు ఇచ్చేస్తాడా? సాయంత్రం స్వీట్ తో టిఫిన్, రాత్రికి 2 బీర్ బాటిల్స్, చికెన్ తో ఫుడ్. సాయిబాబు ఇచ్చేస్తాడు. పదవే. వస్తాను. ఎవరితో యాక్ట్ చేయాలి? అవన్నీ త్వర చెప్తాను కానీ నువ్వు పద. ఏమిటి డాక్టర్, ఏమైంది? అంతటి మహానుభావుడి పాత్రకి న్యాయం చెయ్యలేమోనని భయంగా ఉంది. అబ్బా, ఇది నాటకమే కదండి. అయినా సరే వేను. వెయ్యరా? మీరే తన ప్రాణాలు తీసారని మరణవంగం రాయించి గోదాట్లో దూకేస్తాను. ఓకే, నేను గోదాట్లో దూకేస్తాను. న్యాయం చెయ్యాలి కదా. ఏం చేసినా పర్వాలేదు, నోటుకొచ్చింది ఏదో వాగండి.
అంతేనంటావా? అంతే సార్. మీ పల్లెటూరు చాలా చల్లగా ఉంది బాబాయ్ గారు. ఎండాకాలంలో చాలా వేడిగా ఉంది. సుమతిరావు, మీ ఇల్లు చాలా బోసిగా ఉందండి. మా ఇంటికి ఒకసారి రండి, ఎంత సందడిగా ఉంటుందో. ఆ మాట నువ్వు వేరే చెప్పాలా? ఆ విషయం నీ ఫేస్ చూస్తుంటే తెలుస్తుంది. ఛాన్స్ దొరికింది కదా అని ఫ్యామిలీ లేడీస్ అలా కౌగులించుకోవడం బొత్తిగా బాగలేదు. అన్నయ్య గారు హలో. కోడలి పిల్లని ఒకసారి పిలుస్తారా? దాంది ఉంది చెల్లమ్మ. అలాగే చూస్తాను. ఒరే గట్టిపతిరావు, చాలు, మీ చెల్లె అమ్మాయిని పిలవమంటుంది. ఓ దాందే ఉంది. అలాగే అమ్మా సుందరి, సుందరి. వారిని నువ్వు యాక్ట్ చేయాల్సింది వీడితో కాదే. మరి విడతాడా? ఒరే దాసు, దాసు, స్టాప్. రండి రండి రండి. నమస్కారం. మీరు వీరవాడ నుంచి వస్తున్నట్టున్నారు. అవునండి. లాంచ్ మీద వచ్చారా? మరేనండి. ఎండను వాడు వచ్చినట్టున్నారు. రండి, కాళ్ళు కడుకుందరు గాని. గోటాలు దాటాక మెరక ఎక్కువ, అందుకే కొంచెం లేట్ అయినట్టుంది. ఏంటాడు బాబు, తినేసాడా భద్రాచలం చూడు. కాళ్ళు కడుక్కోండి. అలాగే. తమలో పెళ్లి కొడుకు ఎవరండి? ఇదేనండి. బ్యూటిఫుల్ అయితే పేరేంటో? ఉదయ్ కిరణ్. ఉదయ్ కిరణా? నాన్న అదేడు బాబు అలా అయిపోయావు. అదా, లోపలికి రండి, పర్సనల్ గా మాట్లాడుకుందాం. పర్సనలా? ఏంటక్క దొడ్డిదారిని తీసుకెళ్తున్నాడు? అక్కయ్య గారు ఈ క్వశ్చన్ వేస్తారని నాకు తెలుసు. మా మావిదో టైప్ మనస్తత్వం అండి. విన్నాం. విన్నారు కదా, ఆయన చెప్పినట్టు నడుచుకోకే బోల్డెన్ సంబంధాలు చెడిపోయినాయి. ఇన్ని విన్నారు కదా, కాబట్టి నేను చెప్పిన ఐడియా ప్రకారం నడుచుకున్నారంటే ఈ మ్యాచ్ అర్జెంట్ గా సెటిల్ అయిపోద్ది. ఏంటి బాబు అది? ఏం లేదండి, మా మామయ్య కూతురు జాతకం ప్రకారం ఊ గాని, చా గాని, యా గాని, మా గాని, అక్కయ్య గారు జా గాని ఇవేమీ పడవు. పోనీ ఓ పని చేద్దాం. ఏంటది? నీ పేరు చెవికాడ అప్పారాన్ని మార్చుకుంటావు బాబు. మరి చీప్ గా ఉంటుంది. చీప్ అనుకోవడం వల్లనే బోళ్ళంత మంది చెప్పు దెబ్బలు తిన్నారు. ఆ మాట విన్నావా? విన్నారు కదా, విని కూడా ఎందుకు? ఓ పని చేయండి. ఏంటది? మా మామయ్య కూతురు తీసుకుని వస్తాడు. ఇంత ఆస్తి ఉన్నా గానీ నేను నా కూతురు ఇంట్లో అనాథలా పెరిగావండి అంటాడు. వెంటనే మీరు, ఒరే నువ్వు అలాగ అంటున్నావు గానీ నేను పెద్ద అనాథ ఏదో తెచ్చి పెంచాను రా. ఇప్పుడు నీ కాబోయే అల్లుడు అంటే ఈ పొట్టుడు సినిమాలలో కుప్పతొట్లో దొరికాడు ఎదవా. మరి ఎదవా అనిమంటావా? అలా అంటేనే ఆయన ఆప్యాయత, అనురాగం, ఆనందం ఫీల్ అవుతాడు. మీలో పెద్ద అబ్బాయి ఎవరండి? నేనేనండి. తమరు ఏం చేస్తుంటారండి? బిహెచ్ఎల్ లో ఆఫీసర్ గా జాబ్ చేస్తున్నాను. జాబు గీబు అంటే మా మాయకి పడవండి. ఆయన గేదెల వ్యాపారం చేసి పైకి వచ్చాడు. బంధుల దొడ్లో గేదెలు దొబ్బేశాడు. రావు బహదూర్ అని పేరు సంపాదించాడు. కాబట్టి మీరు తెల్లవారుజామునే 4 గేదెలు దోలికెళ్ళి పాలు బితికి ఇంటింటికి పోస్తా అని చెప్పండి. సెంటిమెంట్ గా బాగుంటది. కొద్దిగా ఓవర్ ఉంటదేమోనండి. చూస్తుంటే ఈయన మన శ్రీయోభిలాష్ లాగా ఉన్నారా? ఏదో ప్రశ్న లేకుండా ఈయన చెప్పినట్టు చేద్దాం. ఓకే, మరి నేనేం చేయాలి? మీరా ఎరా ఈయన ఏం చేస్తే బాగుంటది? ఈయన ఈడొక ఎదవా. ఓ పని చేయండి, పెళ్లిళ్ళకి సీరియల్ బల్బులు వెలిగిస్తుంటా అని చెప్పండి. లేదా దసరా పండగ పులేసాలు వేస్తా అని చెప్పండి. అమ్మా, ఇంకో విషయం మర్చిపోయాను. అదేంటే బాబు? ఆయన వచ్చేసరికల్లా మీరంతా కాళ్ళు బారు జాపుకుని అలవాటు లేకపోయినా సరే సిగరెట్లు వెలిగించండి. అక్కయ్య గారు, లేడీస్ కూడాను. మా మామయ్య రాగానే కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం, ఆడాళ్ళు మజ్జిగ తీస్తే ఊసేయండి. పొల్లగా ఉంటే ఊసే గాని. అబ్బబ్బా, ఇలాగే బోళ్ళ సంబంధాలు చెడిపోయినాయండి. ఎరా మరే మా ముసలోడు ఇవన్నీ ఆప్యాయంగా ఫీల్ అవుతాడండి. బాబు, ఆయన రాగానే సిగరెట్లు వెలిగించడం మర్చిపోకండి. మీకు ఏమైనా డౌట్లుంటే నేనున్నాను, దగ్గరలో ఉండి మీకు సైగ చేస్తాను. నన్ను ఫాలో అయిపోండి. రండి. ప్రయాణం బాగా సాగిందా? బాగానే సాగింద్రా గజపతి. లక్షల ఆస్తి, లంకంత కొంప ఉండి కూడా తల్లి లేని మా సుందర్ని ఒక అనాథలాగా పెంచాను. నువ్వు అలాగా అంటున్నావు కదా రే. నువ్వు అనుకున్నట్టు ఎదవలంతా సొంత మనుషులేనా? నీ కూతురులాగే ఈడు ఆదరే. ఆ మాటకొస్తే ఊరే, ఇప్పుడు నీ కాబోయే అల్లుడు ఎవడో ఈడు. ఆ మధ్య వచ్చిన అంకుశు సినిమాలో రాజశేఖర్ లాగా చిన్నప్పుడు కుప్ప తొట్టు దొరికాడు రా. నానా ఏంట్రా? అందుకేనేంటి నావన్నీ కుక్క పొద్దులు. మరే నీ పేరేమిటి బాబు? చెవికాడ అప్పారావు. చెవికాడ అప్పారావు. బాగుంది. బాగుందంటారు ఏంటి బాబు? మొన్న వీళ్ళు రాసిన ఉత్తరంలో ఉదయ కిరణ్ ఉంది చూడండి. ఒరే గజపతిరా, మరి ఆ స్టోరీస్ కూడా కాస్త ఎనరా. వెనకటికి మీలాగే గేదె వ్యాపారం లేండి. అది పాలలో నీళ్లు కలిపి అమ్మేస్తుంట. దసరాకి పులేశాలు వేస్తుంటాను, అలాగే పెళ్లిళ్ళకి సీరియల్ లైటింగ్ బల్బులు కూడా పెట్టిస్తుంటాను. బాబు, అతనేమో బిహెచ్ఈలో జాబ్ అన్నాడు, ఇతనేమో టెలిఫోన్ డిపార్ట్మెంట్ అన్నాడు. వీళ్ళు రాసిన ఉత్తరంలో చూడండి ఒకసారి.
ఒరే గజపతిరా ఈ ట్రైల్ ఏటు అమ్మాయి రమ్మనా? అలాగే తప్పకుండా. రే అన్నవరం ఏం మామయ్య? పిలు. అలాగే మామయ్య. గుర్తొచ్చింది. అవును రే, వెనకడికి నువ్వు కూడా మా పెద్దోళ్ళ గేదె వ్యాపారం చేసేవాడు అట. ఇప్పుడు చేస్తూనే ఉన్నాను. అదిగో చూడండి ఎన్ని గేదెలు వస్తున్నాయో. ఏయ్, ఎక్కడ? ఏమా ఎందాక భద్రాచలమా? కాదు పోనవరం. చుట్టం చూపులుగా? కాదే పెళ్లి చూపులకి. సంతోషంగానే మీరు వెళ్ళే రూట్ లో సుడిగుండాలు ఉన్నాయి. మొన్నే ఓ లాంటి అన్యాయంగా మునిగిపోయింది. ఆ తర్వాత మీ ఇష్టం. మేము శుభకార్యానికి వెళ్తుంటే సుడుకుంటానంటారా నిన్ను? ఇదిగో మీరు ఇలా డాన్సింగ్లు చేస్తే ఇక్కడే మునిగిపోతుంది. నాకు ప్రేమ జ్వరం వచ్చింది. వస్తే రాణించమంటావు? మన ఇద్దరం గట్టిగా కౌగిలించుకున్నాం అనుకో, ఇమ్మీడియట్ గా పోద్ది. యూ